శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో కనీసం 50 ఓవర్ల బ్యాటింగ్ కూడా చేయలేకపోయిన టీమిండియా 193 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో దక్కిన ఆధిక్యంతో కలుపుకొని శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ పెట్టింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ కలిసి రెండో వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే రాహుల్ 35 పరుగులు చేసి అవుట్ కాగా పడిక్కల్ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 8 పరుగులతోనే నిరాశపరచగా రిషబ్ పంత్ మాత్రం హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 8 ఫోర్లు 2 సిక్సర్లతో 69 బంతుల్లో 66 పరుగులు చేసి టీమిండియాలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో 2 సిక్సర్లతో కలిపి టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు రిషబ్ పంత్. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లను కోల్పోవడంతో టీమిండియా కేవలం 193 పరుగులకి ఆలౌట్ అయింది. అయితే శ్రీలంక ముందు ఈ 372 పరుగుల టార్గెట్ టీమిండియాకు వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు టీమిండియాకే ఎక్కువ శాతం ఉన్నాయి. అయితే వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం శ్రీలంక డ్రా కోసం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికే టీమిండియా రెండో ఇన్నింగ్స్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపివేశారు. ఒకవేళ ఈ రోజు వర్షం ఆగి తొందరగా మ్యాచ్ స్టార్ట్ అవుతే 1-2 వికెట్లను తీసి ఆ తర్వాత 5వ రోజు మిగతా వికెట్లను కూల్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వర్షం టీమిండియాకు అడ్డుగా మారింది. ఈ గండాన్ని తప్పించుకుంటే టీమిండియాకు విజయ అవకాశాలుంటాయి.